పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీల వైపు దేశం పరుగు తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తుంటే, మరోవైపు అందుకు విభిన్నమైన ప్రచారాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న పేటీఎంను నిరసిస్తూ అందుకు బదులుగా తన సొంత వాలెట్ అయిన ఎస్బీఐ బడ్డీని ఉపయోగించాలని ఖాతాదారులకు సూచిస్తోంది. ఈ సూచన కూడా ఓ కస్టమర్ అడిగిన ట్విట్టర్ ప్రశ్నకు సమాధానంగా కావడం ఆసక్తికరం. ఇంతకీ విషయమేంటంటే, ఎస్బీఐకి చెందిన ఓ వినియోగదారుడు తన ఖాతాలోని సొమ్మును పేటీఎంలోకి బదిలీ చేయాలని కోరాడు. దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్పడంతో ఆయన ట్విట్టర్ ద్వారా కారణమేంటని ప్రశ్నించాడు. అయితే దీనికి సమాధానంతోనే సరిపెట్టకుండా ప్రచారాన్ని సైతం మొదలుపెట్టింది ఎస్బీఐ. ఈ మేరకు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు వేస్తూ పేటీఎంలో చైనాకు చెందిన కంపెనీ ఆలీబాబా వాటాలున్నాయని, కానీ ఎస్బీఐ పూర్తిగా దేశ ఆస్తి అని పేర్కొంటోంది. అంతేకాదు, ఎస్బీఐ బడ్డీ యాప్ ను అప్గ్రేడ్ చేసుకోవాలని వినియోగదారులను కోరుతోంది. అదే సమయంలో పేటీఎం యాప్ ను తన ఫోన్లలో బ్లాక్ చేసుకోవాలని సూచిస్తోంది. అయితే ఈ పరిణామంపై పలువురు పెదవి విరుస్తున్నారు. దేశమంతా డిజిటల్ లావాదేవీల వైపు సాగాలని కోరుతుంటే, దేశానికి ప్రాతినిధ్యం వహించే బ్యాంకు మాత్రం అందుకు భిన్నంగా తన వాలెట్ మాత్రమే వాడాలని కోరడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.